పేరును ముఖాన్ని దాచుకొని ఇంటర్నెట్ వేదికగా ఆడే విద్వేష క్రీడే ట్రోలింగ్. ఈ ట్రోలింగ్ భూతం ఎవరిని వదిలిపెట్టడం లేదు, అమాయకులను మింగేస్తోంది. సోషల్ మీడియా ముసుగేసుకున్న సోమరిపోతులు కొందరు ట్రోలింగ్ పేరుతో చావు డప్పు మోగిస్తున్నారు. మన దేశంలో మనుషులకుండే స్వేచ్ఛ వారు దేనిని ప్రశ్నించేంతవరకే. ఆ ప్రశ్నలు సూటిగా తగలాల్సిన చోట తగిలినప్పుడు నియంతృత్వ ధోరణి ఎలా విరుచుకుపడుతుందో చెప్పే ఒక విధ్వంసకర క్రీడే ట్రోలింగ్. ఇది మనం కామన్గా పొలిటికల్ సర్కిల్స్లో చూస్తూ ఉంటాం. అవతల వ్యక్తిని ప్రశ్నిస్తే అటు నుంచి వచ్చే రియాక్షన్ ఘాటుగా ఉంటుంది. అలా అది దశలు మార్చుకొని ట్రోలింగ్గా మారుతుంది. రాజకీయ నేతల్లా సామాన్యులు ఆ రోతను తట్టుకోలేరు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్ను చూస్తారు. అది అలా డిప్రెషన్కు దారితీస్తుంది. చివరికి లోకల్లో ఉండలేమని సూసైడ్ చేసుకునే పరిస్థితి వరకు తీసుకువెళ్తుంది. నిరంతరం ట్రోలింగ్కు గురవుతున్న వారు వాటిని భరించలేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైనం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తాజాగా ఓ చిన్నారి తల్లి ఆ ట్రోలింగ్ రక్కసికి బలైపోయింది. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న కొందరి వల్ల సమాజంలో ఏం జరుగుతుందో ఈ ఘటన ఒక పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కోయంబత్తూరులోని కరమడైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రమ్య భర్తతో కలిసి చెన్నైలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటూ ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం మీరు ఒక వీడియో చూస్తుంటారు. ఒక బాబు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ఫ్లోర్ నుంచి వేలాడుతూ కనబడినటువంటి దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అయినటువంటి న్యూస్ మీరు చూసే ఉంటారు. ఆ వైరల్ అయినటువంటి సందర్భంలో ఆ తల్లిదండ్రులను తప్పుపడుతూ చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే బాబు అక్కడికి రావాల్సి వచ్చాడు, అందుకే తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే బాబు ప్రస్తుతం ఆ పరిస్థితుల్లోకి వచ్చాడని చెప్పి తల్లిదండ్రులను ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏప్రిల్ 28న రమ్య తన 8 నెలల బిడ్డను ఎత్తుకుని బాల్కనీలో ఉండగా అకస్మాత్తుగా పసికందు తల్లి చేతిలో నుంచి జారి ఫస్ట్ ఫ్లోర్లోని సన్షేడ్ రేకులపై పడిపోయింది. గమనించిన పొరుగువారు ఆ పాపను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అయితే ఆ తల్లి చేతిలోంచి జారిపోయినటువంటి దృశ్యాలు రికార్డు కాలేదు, కానీ తల్లి చేతిలోంచి పడిపోయిన తర్వాత బిడ్డను కాపాడడం, బిడ్డ అక్కడ వేలాడడం, ఈ దృశ్యాలన్నీ ఇంటర్నెట్లోకి వచ్చాయి. దాన్ని పట్టుకుని తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే బాబు అక్కడికి వచ్చాడు, ఎలా వచ్చాడనే విషయాన్ని మర్చిపోయారు. బాబు అక్కడికి వచ్చాడు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, ఇది ఒక్కటే పట్టుకున్నారు. తల్లిదండ్రులను నెగిటివ్ కామెంట్స్తో ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. పాపను కాపాడిన వాళ్ళని మెచ్చుకుంటూ తల్లి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. జాగ్రత్తగా చూసుకోలేని తల్లిదండ్రులకు పిల్లలు ఎందుకని ట్రోల్ చేశారు. చాలా రోజుల వరకు ఈ ట్రోల్ సాగలేదు. వాటిని చదువుతూ డిప్రెషన్కు గురైన తల్లి రమ్య మానసికంగా కుంగిపోయి సూసైడ్ చేసుకుంది. ప్రస్తుతం సొసైటీలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే దాన్ని భూతద్దంలో చూసి అవతలి వారిని మానసికంగా హింసించడం ఒక పనిగా పెట్టుకున్నారు కొందరు నెటిజన్లు. దానికి ట్రోలింగ్ అని పేరు పెట్టారు. అందుకే ట్రోలింగ్ నిజానికి ఈజీగా తీసుకునే టాపిక్ కాదు. ఒక వ్యక్తిలోని ధైర్యాన్ని, పట్టుదలను కోల్పోయేలా చేస్తుంది. నీతి నిజాయితీ గల వ్యక్తిని భయపెట్టి బాధపడేలా, అవసరమైతే హత్య చేయడానికి ఎక్కుపెట్టే ఒక టాక్సిక్ వెపన్లా కూడా దీన్ని చెప్పొచ్చు. నిన్న కూడా రేవ్ పార్టీలో ఫలానా హీరో ఉన్నాడు, ఆ నటుడు ఉన్నాడు అని చెప్పి ట్రోల్స్ చేశారు. వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. లేదంటే ప్రత్యక్షంగా వీడియోలో కనబడితే, లేదంటే అక్కడ ఉన్నారనే ఒక పోలీసుల నుంచి ఏమైనా ఒక రూఢి అయినటువంటి ఒక కన్ఫర్మేషన్ వస్తే గనక వాళ్ళని నెగిటివ్గా మాట్లాడడం అనేది ఒక రకం. కానీ ఇక్కడ అసలు వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. వాళ్ళు ఉన్నారని ఎక్కడో వార్త చదవడమో, లేదంటే వాళ్ళలా ఉన్న వాళ్ళు కనబడేసరికి వాళ్ళు ఉన్నారంటూ వాళ్ళని తిట్టడం, వాళ్ళ మీద ట్రోల్ చేయడం అనేది నేను చూసాం. ఇదేమి మొదటిసారి కాదు, ఇదేమి చివరిసారి కాదు. ఇలా ఇంటర్నెట్ ప్రపంచం ప్రారంభమైనప్పటి నుంచి, సోషల్ మీడియా అనేది ఒక పవర్ఫుల్ మీడియం అయినప్పటి నుంచి మనం ఇది చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఆ దెబ్బకి నటుడు శ్రీకాంత్, జానీ మాస్టర్ స్వయంగా వీడియోలు రిలీజ్ చేసుకున్నారు. తమకు అలాంటి అలవాట్లు లేవని, అలాంటి రేవ్ పార్టీలకు మేము వెళ్ళలేదని, హైదరాబాద్లోనే ఉన్నామని చెప్పి వాళ్ళు తమ ఇళ్ల నుంచి ఇదిగో మా ఇల్లు, మా ఇంట్లో మేము ఉన్నామని ఒక క్లారిటీ ఇస్తూ ఒక వీడియో చేయాల్సినటువంటి పరిస్థితి ట్రోలింగ్కి. టెక్నాలజీ పెరిగింది అంటే మన లైఫ్ స్టైల్ను మెరుగుపరుచుకోవడం కోసం, మన స్టాండర్డ్స్ను పెంచుకోవడం కోసం, మన జీవితంలోని పనులను ఈజీ చేసుకోవడం కోసం. ప్రస్తుతం సాంకేతికతను ఉపయోగించుకుని ఎదుటి వ్యక్తితో ఆడుకోవడం, మానసికంగా హింసించడం కామన్గా మారిపోయింది. భిన్నాభిప్రాయాన్ని చెప్పడం కోసం ఏర్పడిన ట్రోలింగ్ ఇప్పుడు అదుపు తప్పి తిట్లు, బెదిరింపులు, దాడులు, బూతులు, మానసికంగా వాళ్ళని ఒక క్షోభకు గురి చేసేటటువంటి పరిస్థితులకి ప్రస్తుతం ట్రోలింగ్ అనేది చేరుకుంది. విచక్షణారహితంగా రెచ్చిపోతున్న సైకోలను కట్టడి చేయకపోతే ఈ ట్రోలింగ్ భవిష్యత్ తరాల్ని మానసిక వికలాంగులుగా మార్చేస్తుంది. ఎలాంటి ఆయుధాలు లేకుండా మనుషులను ఏమార్చడానికి, మనుషుల్ని హతమార్చడానికి
ఈ ట్రోలింగ్ లేదంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి నెగిటివ్ ఎలిమెంట్స్ అనేవి విశృంఖలంగా పెరిగిపోయేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాంటి రోజు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు.